అక్కడే ఉండటంతో చంపటం కుదరక ఆమె అలా వెళ్ళగానే మళ్ళీ వచ్చి ప్రాణాలు తీశాడు. నో సార్, నాకేం తెలీదు. మృతుడు చనిపోయిన విషయం తన భార్యకి, హాస్పిటల్ స్టాఫ్కి తెలిసే లోపే మీరక్కడున్నారు. ఎలా? అవును సార్, ఈ కేసు మనమే గెలిచాం. థ్యాంక్ యూ సార్. న్యాయం మన పక్కనుంటే దేవుడు దిగొచ్చి చెప్పినా చెల్లదని మీరే చెప్పారు. అందుకే మనమే గెలిచాం సార్. ఉంటాను సార్. లాయర్ గారు, సమయానికి బలరాం గారు లేరు. ఈ కేసు మీరు వాదిస్తారు అంటే నేను చాలా భయపడ్డాను. కానీ కోర్టులో మీ వాదన చూస్తుంటే మీలో బలరాం గారు కనిపించారు. చాలా థ్యాంక్స్ అండి. మా సత్యాన్ని నిర్దోషిగా విడుదల చేయించారు. నాదే ఉందండి, ఈ క్రెడిట్ అంతా బలరాం గారిదే. ఆయన ఢిల్లీలో బిజీగా ఉండి కూడా రాత్రంతా ఫోన్లో కేసు డీటెయిల్స్ అడుగుతూ ఎలా వాదించాలో గైడ్ చేశారు. సార్ చెప్పిందే నేను చేశానండి. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, సార్కి. ఆయన వచ్చాక నేరుగా కలిసి తప్పకుండా థ్యాంక్స్ చెప్తాను. ఏం ఇన్స్పెక్టర్, ధర్మం గెలుస్తుంది అంటే ఇది. 4 గోళ్ల మధ్య నీ అధికారం అనే అహంకారం చూపించావు. చిల్లర డబ్బులు కాసిపడి ఒక జీవితాన్ని జైలు పాలు చేయాలని చూశావు. కోర్టులో నీ అహంకారానికి చెమట పట్టిందే. ధర్మో రక్షతి రక్షిత అంటే ఇదే. ఇప్పటికైనా అర్థమైందా? మనుషుల మధ్య తిరుగుతున్నాం, కాస్త మనుషులా బ్రతకండి అయ్యా. బాబు సత్య, ఇంకేం భయం లేదు. ఫార్మాలిటీస్ పూర్తవగానే నేరుగా ఇంటికొచ్చాయి. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే సార్. థ్యాంక్ యూ లాయర్ గారు. భలే వాడివయ్యా. నా పని నేను చేశాను, దానికి థ్యాంక్స్ ఎందుకు? మీరు లేకపోతే నేను బయటికి రాగలిగేవాడినే కాదు. నీ వెనక లాయర్ బలరాం గారున్నారు. నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. వెళ్ళరా. వెళ్దాం పదండి. దుర్మార్గం నా ఇంట్లో పుట్టి నీ ఇంట్లో ఓడలు పాతుకుందమ్మా. ఆ ఓడలు పట్టుకుని నువ్వెందుకు తల్లి ఊగుతావు? ఈ కేసులోంచి బయటపడగానే తప్పించుకున్నట్టు కాదు. ఎవరు దుర్మార్గులో తేల్చే రోజు ముందుంది. ఎవరు సార్? నా ప్రాణం. మరి అలా మాట్లాడుతుందేంటి సార్? పిల్లలు అలిగినప్పుడు అల్లరి చేస్తారు. నా కోడలు అంతే. ఇదిగో బాబు, తీసుకోయా.
జానకమ్మ జానకమ్మ ఇక్కడ అమ్మా జానకమ్మ నువ్వేంటమ్మా ఇక్కడ ఎలా ఉన్నావమ్మా ఎక్కడుంటున్నావు నీకోసం ఎన్ని రోజులుగా చూస్తున్నానో తెలుసా ఆనంద భూపతి చనిపోయాక ఆ పిల్లలు ఎక్కడున్నారు ఏమైపోయారు సత్య ఎక్కడా వాడికేం కాలేదుగా సత్య కోర్టులో ఏ శిక్ష పడలేదు కదా బాబు సత్య సత్య నీకెలా తెలుసమ్మా తెలుసు ఎలా ఎలా తెలుసమ్మా బంధువుల అబ్బాయా కాదయ్యా మీరడిగారే ఆనంద భూపతి గారి పిల్లలెక్కడా అని ఆ సంస్థానానికి వారసుడు బాబు ఆనంద భూపతి గారబ్బాయి ఎవరో కాదు బాబు సత్యానే అయ్యా సత్యనా సత్య సత్య భూపతి కొడుక ఇన్ని రోజులు నాతో ఉంది నా దగ్గర పనిచేసింది నా కోసం నిందలు తన మీద వేసుకుంది నా భూపతి కొడుక అవునయ్యా వాడే పురిట్లోనే ప్రాణం తీయాలని ఆ రాక్షసుడు చూస్తే కాపాడి కళ్ళల్లో పెట్టి పెంచుకున్నానయ్యా నేనే పెంచుకున్నానని తెలిస్తే ఎక్కడ వాడి ప్రాణాలకి ప్రమాదం వస్తుందో అని అనాథలా పెంచాను ఆ తర్వాత ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశాను ఆ అమ్మాయే సావిత్రి సావిత్రా పెళ్ళయ్యాక ఊర్మిళ అనే అమ్మాయి వలన తనన్న ధర్మ వలన వాళ్ళిద్దరికీ కష్టాలు మొదలయ్యాయి అయిన వాళ్ళు ఆస్తి కోసం ప్రాణాలు తీయాలని చూస్తుంటే వాళ్ల నుంచి తప్పించుకుని ఆస్తిని అయిన వాళ్ళని అందర్నీ వదిలి దూరంగా పారిపోయారు అలా అడుగడుగునా కష్టాలు పడుతూ చివరకు మీ దగ్గరికి చేరారయ్యా కాని ఇక్కడ కూడా కష్టాలు వాళ్ళని వదిలిపెట్టలేదు వాళ్ళని మొదటిసారి చూసినప్పుడే అనుకున్నానమ్మా వీళ్ళు అనామకులు కాదు వీళ్లలో రాచరికం ఉంది అని వచ్చింది భూపతి కొడుకు కోడలు అని తెలుసుకోలేకపోయానమ్మా తెలుసుంటే పూల్లో పెట్టుకుని చూసుకునేవాణమ్మా పర్వాలేదయ్యా ఇప్పటికైనా నిజం తెలిసిందిగా అది చాలు అయినా సునందకి సత్యమీద ఎందుకా కోపం ఎందుకు వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని చూస్తుంది దానికి కారణం నేనేనమ్మా భూపతి వాళ్ళు చనిపోవడానికి కారణం నేను అని సునంద నా మీద కక్ష పెంచుకుంది నా మీదున్న కోపాన్ని
సత్యమే చూపిస్తుంది. తమరి మీద కోపం ఎందుకు బాబు? నిజం చెప్పొచ్చుగా. చెప్పలేని పరిస్థితి నీకు తెలుసు కదమ్మా. అందుకే నా కోడలు కోపాన్ని ఇన్నేళ్లుగా భరిస్తూ వస్తున్నాను. ఈ టైంలో సునందన్ నువ్వు కలవడం మంచిది కాదమ్మా. దయచేసి తనని కలిసే ప్రయత్నం చేయకు. నేను కలవనులే అయ్యా. తమరు కూడా సత్య భూపతి గారి అబ్బాయని ఎవరికీ చెప్పకండి. తెలిస్తే చాలా ప్రమాదం. అందుకేనేమో నా ఇంట్లో తన తండ్రి ఫోటో చూసి కూడా నేను భూపతి కొడుకునని ఏ రోజు సత్య నాతో చెప్పలేదమ్మా. ఆయన బిడ్డని తెలిసాక సత్య ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది. అందుకే ఆ విషయాన్ని మీ దగ్గర కూడా దాచుండుంటాడు. ఏదేమైనా చాలా సంతోషంగా ఉంది జానకమ్మ. నేను ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నా నా స్నేహితుడు కొడుకు నా దగ్గరే ఉన్నాడు. చాలా సంతోషంగా ఉందమ్మా. మీకీ విషయం తెలిసిందని తెలిసినా వాడిక్కడ ఉండడేమోనయ్యా. అందుకే తెలియనట్టే ఉందని జానకమ్మ. ఆ, కానీ ఈ రోజు నుంచి సత్యాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. నా స్నేహితుడి బిడ్డను నేను కాపాడుకుంటానమ్మా. రంగయ్య, రంగయ్య, అయ్యా. రంగయ్య చూడు, అయ్యా. ఈ ఇంటికి ఒక ముఖ్యమైన వ్యక్తి రాబోతున్నాడు. ఇల్లంతా అలంకరించు, అన్ని ఏర్పాట్లు చేయి. అది ఇదని లేదు, అన్ని రకాల కూరలు చేయించు. టైం లేదు రంగయ్య, త్వరగా ఏర్పాట్లు చూడు. అలాగేనయ్యా. వెళ్ళు 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 వెళ్ళు. ఒరే ఆనంద భూపతి, దొరికాడ్రా. ఇన్నాళ్లకి నీ బిడ్డ దొరికాడు. వచ్చేస్తున్నాడా? ఈ సంస్థానానికి వారసుడు వచ్చేస్తున్నాడు. ఏంటమ్మా ఇన్ని గారి హడావిడి? అదే కదా, నాకు ఏం అర్థం కావడం లేదు. ఎవరి గురించో ఈ హడావిడంతా. అమ్మా సావిత్రి, అమ్మా ఏమైంది? తలకా కట్టేంటి? గదిలోంచొస్తూ జారి పడిపోయి తల గోడకి తగిలిందండి. అవునా? చూసుకుని జాగ్రత్తగా నడవాలి కదమ్మా. దెబ్బ బాగా తగిలిందా? పద హాస్పిటల్కి వెళ్దాం. అంత పెద్ద దెబ్బేం కాదులేండి, కొద్దిగా చిట్లిందంతే. ఆ మాత్రం దానికే రంగయ్య కూడా కంగారు పడి తల కట్టుకట్టేశాడు. చిన్నదైనా పెద్దదైనా దెబ్బే కదమ్మా. కడుపుతో ఉన్న పిల్లవి కింద పడుంటే ఏమన్నా ఉందా? శుభవార్త చెప్దామని ఆనందంగా వస్తే ఇదేంటమ్మా ఎలా జరిగింది? ఏం కాదులేండి, దీని గురించి వదిలేయండి. ఆ శుభవార్త ఏంటో చెప్పండి. కోర్టులో సత్యని నిర్దోషిగా బయటికి విడుదల చేశారమ్మా. అవునా? కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాడు. మరి ఆయన చంపారు అది ఇది అని ఆ ఎస్ఐ గొడవ చేశాడు. అదంతా కొంతమంది చేసిన కుట్ర. కాని దేవుడు మన పక్కన ఉన్నాడు కాబట్టి సత్య నిర్దోషిగా బయటకొచ్చాడు. ఇక ఏ దిగులు లేదమ్మా. కష్టం అనేది మీ పక్కకి రాదు, రానివ్వను కూడా. ఇంతకాలం మీరెవరో, ఇప్పుడు మీరు నాకు చాలా కావలసిన వాళ్ళు, నా ఆత్మ బంధువులు. ఇన్ని రోజులు నా ఎదురుచూపు ఫలించిందమ్మా. ఇక కళ్లల్లో పెట్టుకుని చూసుకోవడమే మిగిలింది.
రెస్ట్ తీసుకోమ్మా. కూర్చో. రంగయ్య, రంగయ్య, అయ్యా ఏర్పాట్లన్నీ సిద్ధమేనా? జరుగుతున్నాయా? త్వరగా కానివ్వండి, వచ్చేసే టైం అయింది. అలాగే త్వరగా వెళ్ళు. ఏంటమ్మా, ఎవరి గురించి హడావడంతా? నాకు అదే అర్థం కావట్లేదే. ఈయన గురించి వచ్చే అంత పెద్ద అతిథెవరో? రా బాబు. ఏంటి సార్ ఇదంతా? ఎవరి కోసం? ఎవరి కోసం ఏంటి బాబు? ఇన్నాళ్ళు నేను ఎదురు చూసిన మనిషి కోసం. మీరెదురు చూసిన మనిషా? అవును బాబు, అదే మంచి మనిషిని చూడాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఆ మనిషి నీలో కనిపిస్తున్నాడు. నీకోసమే ఈ ఏర్పాట్లన్నీ బాబు. రా బాబు, రా. రా బాబు, రా. సార్, ఇదంతా నా కోసమా? అవును బాబు, ఇదంతా నీకు దక్కాల్సిన గౌరవం, మర్యాద. నిన్ను చూసుకోవడం ఎలా అని ఇంతవరకు నాకు తెలీదు. తెలిసాక నీ మర్యాద నీకు ఇవ్వకుండా ఉండగలనా? రంగయ్య, రంగయ్య, అయ్యా చిన్నబాబుకి రూమ్ సిద్ధం చేశావుగా? చేశానండి. వెళ్ళు బాబు. ఒక్క నిమిషం ఉండు బాబు, ఇప్పుడే వస్తాను. రే ఆనంద భూపతి, నన్ను క్షమించరా. నేను ఇన్ని రోజులు ఎవరి కోసమైతే ఎదురు చూశానో, ఎవరి కోసమైతే
ఈ ఆస్తిని అంతస్తుని కాపాడుతూ వచ్చానో అలాంటి నీ కొడుకు సత్యాన్ని ఈ ఇంటి వారసుడిగా చూడనందుకు నన్ను క్షమించరా. విధి చాలా విచిత్రమైందిరా. నా కళ్ళ ముందే నీ కొడుకు కోడలు ఉన్నా వాళ్ళని గుర్తుపట్టలేకపోయాను. సొంత మేనత్తే నా మీద పగతో నీ కొడుకు మీద యుద్ధం చేస్తుంది. అయినా పర్వాలేదురా, ఇప్పుడు నాకు కొండంత ధైర్యం వచ్చింది. నీ కొడుకుని నీ చెల్లెలు సునందని కలిపే బాధ్యత నాదిరా. ఇక నీ వారసత్వాన్ని నీ కొడుకు అప్పగిస్తున్నాను. ఏంటండి ఆలోచిస్తున్నారు? నాకెందుకో నా గురించి ఆయనకి తెలిసిపోయిందనిపిస్తోంది. మీ గురించి తెలిసిపోయిందా? మీ గురించి ఎలా తెలుస్తుందండి?